హిందువుల దశాబ్దాల కళ జనవరి 22తో నెరవేరబోతుంది. రాముడు జన్మించిన నేలపై ఆయనకు మళ్ళా గుడి కట్టే వేలైంది. ఈ సమయంలో ఈ దివ్య మందిర నిర్మాణానికి ఎన్ని కోట్ల విరాళాలు వచ్చాయన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. రామమందిర ట్రస్ట్ ప్రకటించిన వివరాల ప్రకారం అన్ని రూపాలుగా సుమారు 5,000 కోట్ల విలువైన విరాళాలు వచ్చాయట. ఆలయ నిర్మాణం చేపట్టిన రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు లెక్కల ప్రకారమే బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా సుమారు 3,200 కోట్లు జమ అయ్యాయట. అయోధ్య రామ మందిరానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో క్షేత్ర తీర్థ ట్రస్టు ఆలయ నిర్మాణానికి 3 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తుల నుంచి విరాళాలు కోరింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 11 కోట్ల మంది అయోధ్య రామాలయానికి సుమారు 900 కోట్లు విరాళంగా ఇస్తారన్నట్లుగా వీరు అంచనా వేశారు. కానీ రాములోరి భక్తులు ఆ లెక్కలను తారుమారు చేశారు. 18 కోట్ల మంది భక్తులు బ్యాంకుల ఖాతాల ద్వారానే నేరుగా 3,200 కోట్లు విరాళాలు ఇచ్చారు. మిగతా వారు బంగారు ఆభరణాలు, ధ్వజస్తంభం, వాహనాలు ఇలా వివిధ రూపాల్లో సాయంగా మొత్తంగా 5,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ లెక్కలు తెలిసిన వారంతా దైవకార్యం సంకల్పిస్తే ఆ మాధవుడే మనిషి రూపేణ వచ్చి కార్యం పూర్తి చేస్తాడు అన్నది ఇప్పుడు మరోసారి నిరూపితమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.